హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఆమ్లెట్ ఇలా ట్రై చేశారా? నేను ఫస్ట్ టైమే. మా నాన్నమ్మ చెప్పింది వాళ్ళ రోజుల్లో వాళ్ళు ఇలా చేసుకునేవాళ్ళు ఆమ్లెట్ అని. ఫస్ట్ రోటిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొంచెం అల్లం పేస్ట్ అండ్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా మిక్సీలో వేసేయకూడదు, అందుకే నేను రోట్లో దంచుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఉప్పు, కొంచెం పసుపు, అలానే కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సైడ్కి అయితే నేను స్టవ్ పైన పాన్ పెట్టేశాను. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ అంతా కూడా అన్నీ కలిసేలాగా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న దాన్ని అంతా కూడా ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఆమ్లెట్ని 2 సైడ్స్ కూడా మనం రోస్ట్ అవ్వాలి. మా వారికి అప్పటికి బాగా ఆకలిసేసి కిచెన్లోకి వచ్చి పప్పుల్స్ నేను చేశాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకొని మనం అయితే ఆమ్లెట్ని ఫ్లిప్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ ఫ్లిప్ చేయడం రాలేదు సరిగా. అండ్ సెకండ్ సైడ్ కూడా అలానే రోస్ట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సేమ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ డిఫరెంట్గా ఉంది, బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.